ఏ దీపిక చెప్పవే. అమ్మయ్యా, ఫోన్ సైలెంట్ మోడ్ లో పెట్టావేమో, లిఫ్ట్ చేస్తావో లేదో అనుకున్నానే. ఏ సోదాపి ఏంటో చెప్పవే. పూజ, రేపు నువ్వు కాలేజ్కి వచ్చేటప్పుడు నీ కెమిస్ట్రీ నోట్బుక్ తీసుకురావే, కాపీ చేసుకుని ఇస్తా. అవును, 2 days నుంచి కాలేజ్కి రాలేదేంటి? వినోద్ గారితో జాలీగా అరకు వెళ్ళానులే, ఫుల్ ఎంజాయ్. నీ పనే బాగుందే. ఏంటి కొత్త కొత్తగా మాట్లాడుతున్నావు? కండిషన్స్ అమ్మా, కండిషన్స్. మా మమ్మీ డాడీ గురించి నీకు తెలుసు కదా, ఆడపిల్లలు ఇలా ఉండాలి, అలా డ్రెస్ వేసుకోవాలి. కప్పులు కప్పులు ఐస్ క్రీమ్లు తినాలనుకుంటానా? తినేస్తేనే కదా. అట్లీస్ట్ ఫుడ్ విషయంలో కూడా వాళ్ళు చెప్పినట్టే వినాల్సి వస్తుంది. ఒక పక్షిలా మారిపోయి ఎట్టైనా ఎగిరిపోయి నా బాయ్ ఫ్రెండ్ తో కలిసి హాయిగా పిల్ల కాలువల్లో ఈత కొట్టాలని ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా బాయ్ ఫ్రెండ్ బైక్ నడుపుతుంటే వెనకాల కూర్చుని వాడిని గట్టిగా వాటేసుకుని. పిచ్చిగాని పట్టిందా? పట్టి చాలా రోజులైంది, ఇప్పుడిప్పుడే ముదురుతుంది. ఏయ్ పూజ, సర్లే బాయ్, కాలేజ్లో కలుద్దాం. ఏదో చెయ్యాలి, ఏదో చెయ్యాలి. కథ ఇలా సాగుతుంటే ఓ రోజు పక్కింట్లో ఓ చెట్టు దగ్గర ముద్దులాడుకుంటున్న ఓ కొత్త జంటను చూసి తన మనసులో మొదటిసారిగా ఏదో అలజడి. మీరు చెప్పండి, ప్రతి అమ్మాయికి లవర్ ఉంటుందని వాళ్ళంటున్నారు, మరి మీరేమంటారు? ఫ్యాక్ట్ చెప్పాలంటే ఈ జనరేషన్లో ప్రతి అమ్మాయికి ఖచ్చితంగా లవర్ ఉంటాడు. లవర్ లేని అమ్మాయిని, మనిషి లేని లోకాన్ని ఊహించుకోలేమండి. మీరు చెప్పండి, ప్రేమ గురించి మీ ఒపీనియన్ ఏంటి? ప్రేమ అనేది తీయని పూజ, ఏంటిది? ఏమిటా చెత్తంతా? వేరే పని పడలేదు నీకు? ఏదైనా న్యూస్ ఛానల్ చూడొచ్చు కదా. ఇది న్యూస్ ఛానల్. ఎవరు మూసుకుని లోపల పో. ఆ కేబుల్ ఆపరేటర్కి ఫోన్ చేసి కనెక్షన్ కట్ చేయమని చెప్పు. ముప్పొద్దులా తినటం, టీవీ చూడటం తప్ప వేరే పని లేదు. పూజ, పూజ. మామయ్య గారికి నమస్కారాలు, వందనాలు. నువ్వు లోపల పో. అలాగే, జాగ్రత్త మామయ్య గారు, మీకు కోపం వస్తే బీపీ వస్తుంది. నాకు తెలుసు కానీ ముందు నువ్వు లోపలికి వెళ్ళు. అలాగే మామయ్య గారు. ఒకసారి కిందకి రావే. అందుకే అన్నారు ఎండు మిరపకాయ ఎర్రగా ఉంటుంది, పచ్చి మిరపకాయ పచ్చగా ఉంటుంది అని. అవును డాడీ, నా మాట వినండి. మళ్ళీ ఇలాంటి సంబంధం దొరకదు. మంచి సాంప్రదాయమైన కుటుంబం, దానికి ఎలాగో చదువు సంజలు అప్పుడో లేదు కదా. నా మాట వినండి. అబ్బాయిది కూడా మా ఊరే కాబట్టి నేను కూడా పక్కనే ఉంటాను. దాని ఆల్నా పాలనా చూసుకుంటూ ఉంటాను డాడీ. డాడీ, మిమ్మల్ని అడుగుతున్నాను, ఏం మాట్లాడరేంటి? దానికి ఏడాది పెళ్లి చేసేద్దాం డాడీ. అబ్బాయి అచ్చు ఇదిగో మీ అల్లుళ్లాగే ఉంటాడు. కాఫీ నువ్వు తెచ్చావేంటి? ఆంటీ లేదా? మీ గోల తట్టుకోలేక ఆంటీ బామ్మ పక్కింటికి వెళ్ళారు. లేచిపోయిచ్చిన వాళ్ళ అమ్మాయికి సీమంతం జరుగుతుందంట అక్కడ. పెళ్లి కాకుండానే 6వ నెల అంట. మాకు పెళ్ళై ఇన్నాళ్ళైనా ఏం లాభం? మామయ్య గారు, ఇదిగో మీకు కాఫీ. సరిత, నీకు బూస్టు, నాకు హార్లిక్స్. 4వసారి. వదిలేయండి డాడీ, జరిగింది మన ఇంట్లో కాదుగా. మా వారిని చూడండి, నేనంటే అంత ప్రేమ, నాకు బూస్ట్ తీసుకొచ్చారు. ఇప్పుడు ఎందుకండి నాకు ఈ బూస్టు? ఏం పర్వాలేదు, తాగు. ఎలుకల మందు బూస్ట్ లో కలిపి పెట్టినా ఒక్క ఎలుకైనా సావడం లేదు మీ ఇంట్లో. అందుకే పని చేస్తుందో లేదోనని నీకు కలిపిచ్చా. ఎఫెక్ట్ ఏమైనా కనిపిస్తుందా? మీకు అసలు బుద్ధి ఉందా? ఏం మనిషి అండి మీరు? మీకు ఈ జన్మకు బుద్ధి రాదు. లోపలికి వెళ్ళు. పూజ, మీరు పూజ, బుద్ధి రాదు. ఇలా రా. ఇంక మీరు నాకేం చెప్పండి. త్వరగా ఇదిగో ఈ డబ్బు తీసుకెళ్ళి లోపల పెట్టు. వెళ్ళు. అన్నట్టు రేపు నువ్వు కాలేజీకి వెళ్ళదు. నిన్ను చూడడానికి పెళ్లివారు వస్తున్నారు. ఏంటి ఇంకా చూస్తూ నిలబడ్డావు? పక్కింటి పిల్లలాగా లేచిపోయేస్తే స్వాగతం పలికి సీమంతం చేస్తా అనుకున్నావా? చూసిందాలు కానీ వెళ్ళు. ఆ డబ్బు తీసుకెళ్లి బీరువాలో పెట్టు. వెళ్ళు. ఏమా ఆపమ్మా, వాడు తిక్కలోడని తెలుసు కదా, ఎందుకు హింసిస్తావు? వదిలే.
సడన్ గా నాకు పెళ్ళేంటి? నాకు బావ లాంటి వాడిని ఎవరినో అంటగడతారు. ఈ నరకం నేను భరించలేను. నా ఊహలకి తగ్గట్టు నేను ప్రేమించే అబ్బాయి నాకు దొరకడా? ఇంత పెద్ద ప్రపంచంలో నాకు ప్రేమించడానికి ఒక అబ్బాయే కరువయ్యాడా? ఏదో చెయ్యాలి, ఏదో ఒకటి చేసేయాలి. అనిత, నాకేం చేయాలో అర్థం కావట్లేదే. ఇంట్లో నాకు పెళ్లి సంబంధం చూసేస్తున్నారు. రేపే పెళ్లి చూపులంట. నాకు కాళ్ళు చేతులు ఆడటం లేదు, భయంగా ఉంది. నేను ఇష్టపడ్డవాడే నాకు కావాలి. ఇంట్లో వాళ్ళు చూసే సంబంధం నాకు ఇష్టం లేదే. కొద్ది రోజుల్లో నన్ను ఎక్కడికైనా దూరంగా తీసుకెళ్ళిపోవా ప్లీజ్. ఎవడే ఎవడే వాడు? ఏది ఏది ఎక్కడదే? హలో హలో, ఎక్కడదే ఎక్కడదే ఫోను? ఎవడే వాడు? లేచిపోదాం అనుకుంటున్నారా? అది కాదమ్మా, అది కాదు. నోర్మయ్, మాట్లాడకు. ఇక నుంచి చదువు సంజయ్ ఏం లేదు నీకు. రేపే నీకు పెళ్లి చూపులు. వాడు నీకు నచ్చినా నచ్చకపోయినా వాడిని నువ్వు చేసుకోవాలి అంతే. రండి. డాడీ, నేనే తప్పు చేయలేదు డాడీ. డాడీ, నువ్వు నాకు ఇంకేం చెప్పదు. నీ ముఖం చూడాలంటే అసహ్యంగా ఉంది. డాడీ, 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 నేనే తప్పు చేయలేదు. అయినా వీళ్ళు నన్ను నమ్మడం లేదు. నేనంటే ఎవరికి ఇష్టం లేదు. నన్ను ప్రేమగా చూసుకోవట్లేదు. నన్ను ప్రేమించేవాడు నాకు కావాలి. ఏం చేయాలి? ఏం చేయాలి? ఏం చేయాలి? అప్పుడప్పుడు దాచిపెట్టమని డాడీ ఇచ్చే డబ్బుతో దొంగగా కొనుక్కున్న మోడంతస్లను, ఇంట్లోని డబ్బు నగలను తీసుకుని బాయ్ ఫ్రెండ్ని వెతుక్కుంటూ ఇంటి నుండి జంప్ అయింది పూజ. సాధారణంగా ప్రతి కథలోనూ ఓ అమ్మాయి ఓ అబ్బాయిని ప్రేమించి ఇంట్లో వాళ్ళు నచ్చకపోతే ఎదురు లేచిపోతారు. కానీ మన కథలో ఈ అమ్మాయి ప్రేమించడానికి ఓ అబ్బాయి కావాలంటూ ఇంట్లోంచి లేచిపోతుంది. మరి ఈ అమ్మాయి ప్రేమించబోయే ఆ అబ్బాయి ఎక్కడున్నాడో, ఎలా పరిచయం కాబోతున్నాడో చూద్దాం.